నెక్ పెయిన్‌తోని, బ్యాక్ పెయిన్‌తోని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో సఫర్ అయ్యే ఉంటారు. కానీ ఒక ఫస్ట్ ఎయిడ్‌గా ఒక మెడికేషన్ ఎప్పుడు తీసుకోవాలి? ఎలాంటి సిట్యుయేషన్‌లో ఒక స్పైన్ స్పెషలిస్ట్ దగ్గరికి రావాలి? అన్నది ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీ బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ 3 వీక్స్ కన్నా ఎక్కువ రోజులున్నా, ఆల్రెడీ మీరు ఒక టాబ్లెట్ రెస్ట్ తీసుకున్నా తగ్గిపోతే ఇట్స్ ఓకే. అలా తగ్గనప్పుడు ఇంకా 2-3 వీక్స్ మించి మీ పెయిన్ ఉంటే గనక ఒకసారి మమ్మల్ని కలవాల్సి వస్తుంది. సెకండ్, నెక్ నుంచి చేతుల్లోకి ఏమైనా జాలు రావడం కానీ, లేకపోతే బ్యాక్ నుంచి లెగ్స్లోకి ఏమైనా జాలు రావడం కానీ, ఆర్ నడుస్తున్నప్పుడు కొంతమందికి ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అంటే పడిపోతానేమో, ఏమైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనిపించడం, లేకపోతే కొంచెం దూరం నడవగానే కాళ్ళు రెండు బరువెక్కినట్టుండి కాసేపు కూర్చుంటే బాగుంది అనిపించడం. ఇలాంటివి ఏంటంటే నరం మీద కంప్రెషన్ ఉన్నప్పుడు ఉండే లక్షణాలు అనమాట. సో ఇలాంటప్పుడు కూడా ఒకసారి స్పైన్ స్పెషలిస్ట్ని కలవాల్సి వస్తుంది. థర్డ్, రెస్ట్లో ఉన్నప్పుడు కూడా పెయిన్ ఉండడం. అంటే పని చేసినప్పుడు పెయిన్ రావడం ఓకే, మజిల్ పెయిన్స్ అవ్వచ్చు, వేరే కారణాలు అవ్వచ్చు. కానీ రెస్ట్లో ఉన్నప్పుడు పెయిన్ రావడం, పడుకున్నా కూడా మధ్యరాత్రిలో పెయిన్ వల్ల లేవడం, ఇలాంటి సందర్భాల్లో కూడా ఒకసారి స్పైన్ స్పెషలిస్ట్ని కలవాలి. ఫోర్త్, బ్యాక్ పెయిన్తో పాటు ఏమన్నా ఫీవర్ వచ్చినప్పుడు ఆర్ వెయిట్ లాస్ ఉంటే కనుక, యూజువల్గా ఫీవర్ వచ్చింది ఆర్ వెయిట్ లాస్ అయ్యామంటే డెఫినెట్లీ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇలా ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తే స్పైన్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, లేదా స్పైన్లో ప్రాబ్లం ఏమైనా ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ వస్తున్నాయా అన్నది ఒకసారి చెక్ చేసుకోవడానికి ఒక స్పైన్ స్పెషలిస్ట్ని కలవాల్సి వస్తుంది. సో ఇలాంటి సిమ్టమ్స్తో కనుక ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక నెగ్లెక్ట్ చేయకుండా, అంటే జస్ట్ ఏదో పెయిన్ కిల్లర్ వాడేసి టైం మనం డిలే చేయకుండా ఒక స్పైన్ స్పెషలిస్ట్ని కలిసి కారణం ఏంటనేది ఒక్కసారి తెలుసుకుంటే చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు.